జనవరి 31వ తేదీన నెల్లూరు స్టోన్ హౌస్ పేట శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి అగ్ని ప్రవేశ మహోత్సవానికి భక్తులందరినీ ఆలయ చైర్మన్ కోట గురు బ్రహ్మం ఆహ్వానించారు. సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తుందని, ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేస్తున్న సీఎం నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంగాదేవి పూజా మహోత్సవం, నదీ స్నానం, గణపతి హోమం, లలితా సహస్రనామం, కలస కుంభ సంప్రోక్షణ వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులందరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు, గౌరవ సలహాదారు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ప్రసాద్, మునుగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, మన కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అయితేనేమి, శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం అయితేనే కానీ అధికారికంగా ప్రకటిస్తామని మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. వారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం జీవో ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వ లాంఛనాలతోటి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మేమందరం కూడా మొన్న 27వ తారీఖున మన ముఖ్యమంత్రి గారిని కలిసి అన్ని ఆర్వే సంఘాలు తరఫున వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన పెనుగొండ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి కూడా 31వ తారీఖున పెనుగొండలో ప్రభుత్వ లాంఛనాలతోటి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని చెప్పడం జరిగింది. ఇది మన ఆర్యవైశ్యులందరికీ కూడా ఎంతో గర్వకారణం. అలాగే మన వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు సజావుగా చేసుకునేందుకు మార్గం సుగమం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మన అందరి ఆర్యవైశ్యులు ఎంతో మంచి పరిణామం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారి ఆధ్వర్యంలో రేపు మొన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. శ్రీ వాసవి మాతాకు జై. ఈనాటి ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య కారణం, మొన్నటి దినం 27/1 సోమవారం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. మరి వారు ఎన్నికలకు ముందు ఏదైతే మా ఆర్యవైశ్యులని కోరికలని మేనిఫెస్టోలో పెట్టి, వారు మేనిఫెస్టో ప్రకారం ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మరి ఈ యొక్క కన్నికా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారి ఆత్మార్పణ దినమున అధికారికంగా ప్రకటించడం జరిగినది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా రేపు 31/1/2025 శుక్రవారం రోజున పెనుగొండలో ఉన్నటువంటి మా మహాపుణ్యక్షేత్రం శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు అధికార లాంఛనాలతో ఎలాగైతే భద్రాచలంలో, ఎలాగైతే వెంకటేశ్వర స్వామి తిరుమలలో పట్టు వస్త్రములు సమర్పిస్తారో అదేవిధంగా పెనుగొండలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా శ్రీ కన్నికా పరమేశ్వర దేవస్థానం నందు పెనుగొండ నందు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని వారు మొన్న మేము కలిసినప్పుడు మాతో చెప్పడం జరిగింది.
వారికి మా ఆర్యవైశ్య మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నెల్లూరు వాసులు శ్రీ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, వారందరికీ కూడా మా ఆర్యవైశ్య మహాసభ తరఫున మరి ఈ మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టో ప్రకారం మన జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి రేపు 31/1/2025 మరి నెల్లూరు పట్టణమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.